నేను యాజ్ ఎ జర్నలిస్ట్ రెండు వైపులు వింటూ క్వశ్చన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో వాళ్ళు చెప్పే వర్జన్ ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే అమరావతిని రాజధానిగా చూడాలనుకున్నది ఏదైతే ఉందో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే ఏదైనా కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఏం లాభమో చూసుకుంటారు, దాని చుట్టూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు కాబట్టే వాళ్ళ ఇదంతా చేస్తున్నారు, అక్కడ రాజధాని ఎందుకు అని చెప్పేసి. ఆ రోజున అసెంబ్లీకి కళ్ళు దాగొచ్చి మద్దతు ఇచ్చాడా జగన్ రెడ్డి? ఏం దాగొచ్చి మాట్లాడా అసెంబ్లీలో? అంటే స్పృహలో లేడా ఆ రోజున? అసెంబ్లీలో నేను అమరావతికి అనుకూలం, నేను అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తా, ఇది కరెక్ట్ డెసిషన్ అని కళ్ళు దాగొచ్చి మాట్లాడా జగన్ రెడ్డి? సమాధానం చెప్పమనండి. అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. ప్లేటు ఫిరాయించి జనాల్ని మోసం చేసి ఇంకొక మాట కూడా అన్నాడు, మా ఇల్లు నేను ఇల్లు కూడా కట్టుకున్నా, తాడేపల్లి ప్యాలెస్ కట్టినప్పుడు గ్రూప్ ప్రవేశం అప్పుడు ఏం చెప్పాడండి? అన్నా ఇదిగో చూసారా రాజధానిలో నేను కూడా ఇల్లు కట్టుకున్నా, ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలన్నా? అప్పటికి ప్రజల్లో కొంత డౌట్ ఉంటే మళ్ళీ దానికి కూడా ఇల్లుని చూపించి మోసం చేశాడు. నమ్మారు, ఓహో నిజమే కదా, ఇల్లు కూడా పెట్టుకున్నాడు, అసెంబ్లీలో చెప్పాడు, కొనసాగిస్తాడు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆ రోజున శివరామకృష్ణ కమిటీ నివేదిక మీరు చదివితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాంటెడ్ ద క్యాపిటల్ ఇన్ అమరావతి. కానీ అదే కమిటీ మెంబర్స్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ లో ది సాయిల్ ఇస్ నాట్ రైట్ ఫర్ రాజధాని అన్న ఒక ఇది ఇచ్చిండ్రు అని. నాట్ రైట్ అని, ఎందుకంటే అక్కడ ఎర్త్ క్విక్స్ వచ్చే అవకాశం ఉంది అని, ఇలాంటి కొన్ని రీజన్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అన్నది సాయిల్ ఈజ్ నాట్ రైట్ అని కాదు, ఇవి ఫర్టైల్ ల్యాండ్స్, వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఏమన్నా ఇంకా వేరే ప్రాంతంలో ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉందేమో పరిశీలించండి అన్నారు. కానీ ఇది నిర్మాణాలకు పనికిరాదని ఎక్కడ చెప్పలా. నిర్మాణాలకు పనికిరాదని ప్రూవ్ చేయడం కోసం ఒక ఫోర్జ్డ్ రిపోర్ట్ కూడా తయారు చేసింది ఈ 420 గవర్నమెంట్. ఐఐటి మెడ్రాస్ వాళ్ళ పేరుతో ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే అడ్డంగా దొరికిపోయి ఐఐటి వాళ్ళు చెప్పారు ఇది అసలు మేము రిపోర్ట్ ఇవ్వలేదని, ఈ రిపోర్ట్ మేము ఇవ్వలేదని చెప్పారు. అంటే ఒక గవర్నమెంట్ ఐఐటి లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్స్ని కూడా ఫోర్జరీ చేస్తూ ఉందంటే ఏం చెప్పాలండి? వీళ్ళని ఏమనాలి అసలు?